డాటా లింక్ లేయర్ డిజైన్ ఇష్యూస్ చూద్దాం సెకండ్ యూనిట్లో. ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డాటా లింక్ లేయర్ చూద్దాం. డాటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే సెండింగ్ నెట్వర్క్ ఇట్లా ఎక్కడ ఉంటుంది ఇది నెట్వర్క్ లేయర్ బిలో, ఫిజికల్ లేయర్ అబోవ్ ఉంటుంది డాటా లింక్ లేయర్. ఓకేనా. ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డాటా లింక్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు సెండింగ్ మిషన్ నుంచి రిసీవింగ్ మిషన్కి డాటా అనేది వెళ్ళాలంటే ఫస్ట్ ప్యాకెట్స్ ఈ నెట్వర్క్ లోపల ప్యాకెట్స్ ఉంటాయి. ప్యాకెట్స్ నుంచి అవి ఫ్రేమ్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. డాటా లింక్ ఇక్కడ ప్యాకెట్స్ ఉంటాయి. ప్యాకెట్స్ నుంచి ఫస్ట్ అది డాటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రేమ్స్లో ప్యాకెట్స్కి ఫ్రేమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్యాకెట్స్ అంటే నార్మల్, ఫ్రేమ్స్ అంటే ఏంటిదంటే హెడర్ని ట్రైలర్ని ఈ రెండు కలిపితే దాన్ని అప్పుడు ఫ్రేమ్ అని అంటారు. ఓకేనా. అలా ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్ నుంచి మళ్ళీ ప్యాకెట్స్ అనేది వెళ్ళి రిసీవర్ మిషన్కి వెళ్తుంది. ఇది డాటా లింక్ లేయర్ యొక్క ఫంక్షన్. ఇప్పుడు ఈ డాటా లింక్ లేయర్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే నెట్వర్క్ లేయర్కి ఏమేమి ఉంటాయంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు నెట్వర్క్ లేయర్, ఇవన్నీ డాటా లింక్ లేయర్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వీసెస్ ప్రొవైడ్ టు నెట్వర్క్ లేయర్, ఫ్రేమింగ్ చేస్తుంది. ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట డాటా లింక్ లేయర్లో. ఫ్రేమింగ్, ఎర్రర్ కంట్రోల్, ఇంకా ఫ్లో కంట్రోల్, ఇవి ఉంటాయి. ఫ్రేమింగ్ అంటే కన్వర్ట్స్ ప్యాకెట్ ఇంటూ ఫ్రేమ్స్. ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం నెట్వర్క్ లేయర్ నుంచి డాటా లింక్ లేయర్ వైపు ప్యాకెట్స్ అనేది ఫ్రేమ్స్లో కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఎర్రర్ కంట్రోల్, ఆల్ డేటా ప్యాకెట్స్ ఆర్ కరెక్ట్లీ రిసీవ్డ్ ఆర్ నాట్. ఎర్రర్ కంట్రోల్ అన్ని డేటా ఏవైతే ప్యాకెట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా రిసీవ్ అవుతున్నాయో లేవో చెక్ చేస్తుంది. ఇంకా ఫ్లో కంట్రోల్, హౌ టు ప్రివెంట్ ద సెండర్ టు ఓవర్ హెడ్ ద రిసీవింగ్ ప్యాకెట్స్. ఒకవేళ ఎక్కువ పంపిటివ్ ఉంటే అది ఎట్లా ఫ్లోని ఎట్లా ఆపాలి, ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది ఈ డాటా లింక్లో. ఈ 4 ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ 4 ఫంక్షన్స్ ఉన్నప్పుడు దానికంటే కొన్ని ఇష్యూస్ అనేది రైజ్ అవుతాయి. ఆ డిజైన్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి సర్వీసెస్ ప్రొవైడెడ్ టు నెట్వర్క్ లేయర్. అందులో 3 ఉంటాయి. అన్అక్నాలజ్మెంట్, కనెక్షన్లెస్ సర్వీసెస్. అంటే అక్నాలజ్మెంట్ అంటే తెలుసు కదా, మనం ఏం చెప్తే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, రిసీవ్ ఇస్తారు. ఇప్పుడు ఒకటి ఉందనుకో, ఇక్కడ మీరు ఒక డేటా అనేది ఇక్కడ ఈ సెండరు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. ఓకేనా. సెండర్ అనేటోడు ఇక్కడికి ప్యాకెట్ పంపిండు రిసీవర్కి. ఓకే, నాకు ప్యాకెట్ వచ్చి వాడి దగ్గర ప్యాకెట్ రిసీవ్ అయిన లేదు నాకు ఎట్లా తెలుస్తుంది? అక్నాలజ్మెంట్ ఇస్తే తెలుస్తుంది. వాడు అక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే నాకు తెలుస్తుంది తెలియదు. అది ఉన్న కరెక్ట్ రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. సో ఇది అన్అక్నాలజ్మెంట్ కనెక్షన్లెస్. అంటే అన్అక్నాలజ్మెంట్ అంటే రిసీవర్ నాకు నేను ఆడికి డాటా ప్యాకెట్ అనేది పంపుతాను అనుకో, డాటా ప్యాకెట్ అది రిసీవ్ అయిందో లేదో కూడా చెప్పాడు అనమాట. సెండర్ సెండ్స్ మెసేజ్, రిసీవర్ రిసీవింగ్ మెసేజ్, దెర్ ఇస్ నో అక్నాలజ్మెంట్. అసలు ఇలా పంపినానుకో అక్కడ నుంచి నాకు అది సెండ్ అయిందో లేదో నాకు తెలియదు. అలాంటప్పుడు ఆ కరెక్ట్ వాడి దగ్గర రీచ్ అయినా లేదు, అదే అన్అక్నాలజ్మెంట్ కనెక్షన్లెస్ అంటే. అక్నాలజ్మెంట్ అంటే ఇప్పుడు నేను సెండ్ చేసినాక వచ్చింది అని చెప్తాడు. వచ్చిందని చెప్తే నేను హ్యాపీ, మళ్ళీ పంపను. ఒకవేళ రాలేదు నాకు డేటా ఏదో నువ్వు డేటా పంపాలనుకుంటున్నా నాకు రాలేదంటే మళ్ళీ సెండ్ చేస్తాను. అదే అక్నాలజ్మెంట్ కనెక్షన్లెస్ సర్వీస్ అంటే. వేరే అక్నాలజ్మెంట్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ అంటే ఫస్ట్ 2 సెండర్ అనేటోడికి రిసీవర్ ఆ సోర్స్ ఆ డెస్టినేషన్కి ఫస్ట్ ఒక లాజికల్ కనెక్షన్ ఫస్ట్ ఒక కనెక్షన్ పెట్టి, ఈ కనెక్షన్ లెస్ సేమ్, 2 సేమ్. కానీ కనెక్షన్ లెస్ అయితే ఇది కనెక్షన్ అంటే ఫస్ట్ ఒక లాజికల్ కనెక్షన్ బిల్డ్ చేసి తర్వాత డేటా ప్యాకెట్స్ ఏవేవి ఉంటాయో డేటా అంతా సెండ్ చేస్తాం. ఇది అక్నాలజ్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీస్ అంటే. ఇవి 3 ఇవి సర్వీసెస్ ప్రొవైడెడ్ టు నెట్వర్క్ లేయర్ కిందకి వస్తాయి. ఫ్రేమింగ్ కిందకి వచ్చేసరికి ఫ్రేమింగ్లో ఏం చేస్తాయంటే ఏవైతే బిట్స్ ఉంటాయో ఈ బిట్స్ అన్నీ ఫ్రేమ్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. రైట్. ఇప్పుడు దాంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి ఫ్రేమింగ్లో. ఫస్ట్ వచ్చి క్యారెక్టర్ కౌంట్ మెథడ్లో ఇన్ దిస్ మెథడ్ ఏ ఫీల్డ్ ఇన్ ద హెడర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫ్రేమ్. క్యారెక్టర్ కౌంట్ అని పేర్లో ఉంది. ఇప్పుడు 1 2 3 4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. రైట్. ఇది ఒక ఫ్రేమ్ అనుకున్నాం. అట్లా 1 2 3 4 5 6 ఎన్ని 6. ఇది ఒక ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 2. ఇప్పుడు దీని లోపల ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4 అని ఇక్కడ ఒక సపరేట్ బ్లాక్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పడానికి సపరేట్ బ్లాక్ ఉంటుంది. ఈ చెప్పే బ్లాక్ ఉంది సార్, దీన్ని కూడా కౌంట్ చేసి మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయి అనేసి చెప్తుంది. నెంబర్ ఆఫ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. అలానే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఒక డైరెక్ట్ ఒక బ్లాక్ అనేది ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్రేమ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పడానికి స్పెసిఫై చేస్తుంది. ఇది
దీని యొక్క మెథడ్. ఇప్పుడు ఇష్యూ ఎక్కడ రైజ్ అవుతుందంటే, ఇప్పుడు సెండర్ అనేటోడికి నేను పంపిస్తున్నా, వాటి దగ్గర ఇది మిస్ అయినాకో సపోజ్ అయితే నేను ఫ్రేమ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నదో చెప్పేదే ఇది మెయిన్. ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నదో చెప్పేదే అది చెప్తుంది. ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫ్రేమ్ చెప్తుంది. అది ఇదే మిస్ అయిపోయినాకో మిడిల్ అనేది సెండ్ చేసేటప్పుడు ఇది కూడా మిస్ అయిపోయినాకో ఆ సెండర్ రిసీవర్ అన్నట్టు అర్థం ఇది ఏది దీని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ఫ్రేమ్ లోపల అని అర్థం కాదు. ఇది దీన్ని ఫ్రేమ్లో స్టార్టింగ్ పాయింట్ ఏది. సో అట్లా ఈ ఒక ఇష్యూ అనేది రైజ్ అవుతుంది క్యారెక్టర్ కౌంట్ మెథడ్లో. దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేసిండ్రు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్యారెక్టర్ పెట్టు క్యారెక్టర్ స్టఫింగ్తో ఈ మెథడ్ కనబెట్టాడు. ఏబిసి అనే ఒక డాటాని మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే, ఓకే మీకు స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా, ఇంకో స్టార్టింగ్ పాయింట్ని ఎస్టీఎక్స్తో డినోట్ చేస్తారు, ఎండింగ్ పాయింట్ని ఈటీఎక్స్తోని డినోట్ చేస్తారు. సో ఈ ఒక ఫ్రేమ్ పంపితే ఈ స్టార్టింగ్ పాయింట్ ఈ ఎండింగ్ పాయింట్ అనేది రిసీవర్కి అర్థమైపోతుంది. కానీ ఇక్కడేమో డ్రాబ్యాక్ రైజ్ అవుతుందంటే, లైక్ ఎస్టీఎక్స్ నేను డిఎల్ఈ ఇంకా బి అనే ఒక డాటాను పంపించాలనుకుంటున్నాను. నేను పంపించినప్పుడు ఏడిఎల్ఏ అంటే డాటా లింక్ ఎనేబుల్ అనమాట. నేను ఏడిఎల్ఏని పంపాలా, ఏడిఎల్ఈ బి అనే దాన్ని పంపాలనుకుంటే అది ఏముండాలా, స్టార్టింగ్ ఎస్టీఎక్స్ ఎండింగ్ ఈటీఎక్స్ అని ఉండాలి. సో ఇక్కడ నేను ఇది పంపాలనుకుంటే లేదు, నేను ఇలాంటి ఫ్రేమ్ పంపాలనుకుంటే సో ఇక్కడ అనేది ఇష్యూ అనేది రైజ్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి క్యారెక్టర్ స్టఫింగ్ అని వస్తుంది అనమాట. ఏం చేస్తారంటే ఒకటి ఏదైతే పంపాలనుకుంటున్నానో డిఎల్ఈ, ఆ డిఎల్ఏ ముందు ఇంకో డిఎల్ఏని పెడదాం. ఆ డిఎల్ఏని దేంతో పెడతామంటే దాని లోపల ఆస్కీ వాల్యూస్ ఉంటాయి కదా, ఆస్కీ వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో రిసీవర్ దగ్గర పోయినాకనే ఈ రెండు డిఎల్ఈలో దేంట్లో యాక్చువల్ డేటా ఉందంటే ఆస్కీ వాల్యూ ఉన్న ఈ డిఎల్ఏని తీసేసి దానికి కావాల్సిన ఏదైతే డేటా ఉందో ఆ డిఎల్ఏని రిసీవ్ చేసుకుంటాం. సేమ్ క్యారెక్టర్ స్టఫింగ్ కూడా సేమ్ ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ టెక్స్ట్తో రిప్రజెంట్ చేస్తాం, ఎండింగ్ని ఈ టెక్స్ట్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ రైజ్ అయిందో డ్రాబ్యాక్ అది ఇక్కడ సాల్వ్ అయిపోతుంది అనమాట. ఏదైతే ఒక డిఎల్ఏని డాటా లింక్ ఎనేబుల్ని ఫిల్ విత్ ద ఆస్కీ వాల్యూ అలా అనమాట. అప్పుడు యాక్చువల్ డేటా డిఎల్ఈ అనే బి అనే డేటాని మనము ట్రాన్స్మిట్ చేయొచ్చు రిసీవర్కి. తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్లాగ్స్ విత్ బిట్ స్టఫింగ్. ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ అనుకున్నాం 0111110. ఒరిజినల్ డేటా ఏంటిది, ఇది ఒక ఫ్లాగ్, ఇది మనం ఒరిజినల్ డేటా 101001111101111 ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మళ్ళీ సేమ్ ఉన్న ఒక ఫ్లాగ్ మన ఒరిజినల్ డేటా సేమ్ ఉన్నాకో అప్పుడు ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. అందుకే ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టార్టింగ్ ఇది ఉందా, ఇది మన ఈ ఫ్లాగ్ అంటే ఏం లేదు. ఫ్లాగ్ అని అంటే నేను ఫ్లాగ్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఈ ఫ్లాగ్ని నేను ఎట్లా వాడుకుంటున్నా, ఏదైతే ఒరిజినల్ డేటా ఉంటుందో స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్లాగ్ని స్టార్టింగ్ లెక్క వాడుకుంటా, ఆ ఫ్లాగ్ని ఎండింగ్ ఆఫ్ వాడతా. నేను వాడికి చెప్తా ఇది ఫ్లాగ్. సో ఇది అనగానే వాడికి ఓకే ఇది ఫ్లాగ్ ఉంటే ఇది స్టార్టింగ్, ఈ ఫ్లాగ్ ఉంటే ఇది ఎండింగ్ అని వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ రైజ్ అవుతుంది, ఒకవేళ ఈ ఫ్లాగ్ అనేది డాటాలో ఒరిజినల్ డేటా లోపల ఉన్నప్పుడు వాడు ఏదనుకుంటాడు. అందుకే దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ప్రతి 5 కాన్సిక్యూటివ్ వన్స్కి 0 పెడతా. 1 2 3 4 5 వన్స్ అయిపోయినాక మళ్ళీ 0 పెడతాం, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ 0 పెడతాం. స్టఫ్డ్ బిట్స్ అంటే అట్లా అనమాట. ఎప్పుడైతే ఫ్లాగ్ అయిన ఒరిజినల్ డేటా మ్యాచ్ అయినప్పుడు మనం ఇట్లా స్టఫ్డ్ బిట్స్ అనేది యూజ్ చేస్తాం ఆ ఒరిజినల్ డేటా లోపల. అర్థమైందా? స్టఫ్డ్ బిట్స్ ఆఫ్టర్ 5 కాన్సిక్యూటివ్ వన్స్. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఫ్లాగ్ అండ్ ఒరిజినల్ డాటా అంటే స్టార్టింగ్ ఫ్లాగ్ ఎండింగ్ ఫ్లాగ్ లెక్క మనం ఒక ఫ్లాగ్ తీసుకొని పెడతాం. అప్పుడు ఆ ఫ్లాగ్ అని ఒక్కోసారి ఒరిజినల్ డాటాతో మ్యాచ్ అవుతాయి కదా. సో అట్లా మ్యాచ్ కాబట్టి స్టఫ్డ్ బిట్స్ అనేది యూజ్ చేస్తాం. ప్రతి డాటా ఒకటి తీసుకొని అకార్డింగ్ టు ఒరిజినల్ డాటా 5 కాన్సిక్యూటివ్ వన్స్, ఒక 5 కాన్సిక్యూటివ్ 0 అట్లా అనమాట. నేను ఇక్కడ 5 కాన్సిక్యూటివ్ వన్స్ తర్వాత 0 అని పెట్టుకున్నా, తర్వాత మళ్ళీ 5 కాన్సిక్యూటివ్ వన్స్ తర్వాత 0 పెట్టుకున్నా. సో వాడికి ఒరిజినల్ డాటా ఏదో ఈజీగా అర్థమైపోతుంది, ఇది ఒరిజినల్ డేటా అని వాడికి అర్థమైపోతుంది. ఓకేనా? ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్లాగ్స్ విత్ బిట్ స్టఫింగ్ 4 ఉంటాయి అన్నమాట ఫ్రేమింగ్లో, 4 ఇవి. తర్వాత వచ్చేసి ఎర్రర్ కంట్రోల్ చూసి ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ రెండింటిని కలిపితే ఎర్రర్ కంట్రోల్ అంటారు. ఇఫ్ ఎనీ ఫ్రేమ్ ఇస్ లాస్ట్ ఇట్ అలౌస్ ద రిసీవర్ టు ఇన్ఫార్మ్ దట్ సెండర్ అబౌట్ ద లాస్ట్ అండ్ డ్యామేజ్డ్ ఫ్రేమ్. ఒకవేళ ఫ్రేమ్ అనేది పంపించింది సెండర్ రిసీవర్కి,
కానీ ఆ ఫ్రేమ్ ఎక్కడ మిడిల్లో లాస్ట్ అయిపోయింది, లేకపోతే ఎర్రర్ డ్యామేజ్ ఫ్రేమ్ పంపినాకో దానికి చెప్పాలి కదా, నువ్వు పంపిన డ్యామేజ్ ఫ్రేమ్ లేకపోతే ఫ్రేమ్ అనేది లాస్ట్ అయింది. సో అదంటే ఎర్రర్ కంట్రోల్ అనేది చూసుకుంటారు. డిఎల్ఎల్ ఏం చేస్తుందంటే డాటా లింక్ లేయర్ డిటెక్ట్ ఎర్రర్ అండ్ టేక్ యాక్షన్స్. ఇప్పుడు చెప్పినా కదా, ఇది ఫ్రేమ్ లాస్ట్ అయినా ఏదైనా ఎర్రర్ ఫైండ్ చేసినా అది పంపిన ఫ్రేమ్ లోపల అది డిటెక్ట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తుంది, యాక్షన్స్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేటెడ్ రిపీటెడ్ రిక్వెస్ట్ అంటారు, ఏఆర్ఆర్ అంటారు. ఎర్రర్ ఫైండ్ చేసి దానిపైన ఒక యాక్షన్ తీసుకోవడాన్ని. ఓకేనా. ఫేజెస్ ఇన్ ఎర్రర్ కంట్రోల్. డిటెక్టింగ్ ఎర్రర్, ఫస్ట్ ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది, తర్వాత దాన్ని అక్నాలజ్మెంట్ ఇస్తుంది. పాజిటివ్ అక్నాలజ్మెంట్ అంటే ఇఫ్ ఒకవేళ ఎర్రర్ అనేది పంపిన ఫ్రేము రిసీవర్కి రిసీవ్ అయిపోయింది, సో పాజిటివ్ అక్నాలజ్మెంట్ ఇస్తుంది, నువ్వు పంపిన ఫ్రేమ్ అనేది నాకు రిసీవ్ అయిందని. ఒకవేళ పంపిన ఫ్రేము సెండర్ అనేటోడికి రిసీవ్ కాలేదు, లేకపోతే మిడిల్ ఎక్కడో లాస్ట్ అయిపోయింది, అప్పుడు నెగిటివ్ అక్నాలజ్మెంట్ అనేది సెండర్కి ఇస్తుంది రిసీవర్. తర్వాత రీట్రాన్స్మిషన్. ఒకవేళ సేమ్ అదే ప్రాబ్లం, ఫ్రేమ్ అనేది మిడిల్ లాస్ట్ అయిపోయినా ఎర్రర్ వచ్చినాకో మళ్ళీ అది ఫ్రేమ్ అనేది రీట్రాన్స్మిట్ చేయమని సెండర్కి సిగ్నల్ పంపుతుంది. థర్డ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్. 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, సింగిల్ బిట్ ఎర్రర్, బర్స్ట్ ఎర్రర్. సింగిల్ బిట్ ఎర్రర్ అంటే ఒకటే బిట్ అనేది తప్పుగా వచ్చినాకో రాంగ్గా, అది సింగిల్ బిట్ ఎర్రర్. ఒకవేళ మోర్ దెన్ 1 బిట్ అనేది ఎర్రర్స్ వచ్చినాకో దాన్ని బర్స్ట్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పంపాల్సింది 000010, ఇక్కడికి వచ్చేవరకు ఏమైపోయింది 110010, జస్ట్ ఈ ఒక్క బిట్ అనేది తప్పు అయింది, ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ దీన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అండి. ఇక్కడ మాత్రం జీరోస్ అనే 1లకు వచ్చినాయి, 1 0 అయింది, మళ్ళీ 0 1 అయింది. సో మోర్ దెన్ 1 బిట్ అనేది ఎర్రర్ అనేది వచ్చింది, సో దీన్ని బర్స్ట్ ఎర్రర్ అంటారు. లెంత్ ఆఫ్ బర్స్ట్ ఎర్రర్ అంటే ఎక్కడ ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఈ బిట్ నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ ఏ బిట్ దగ్గర అయిపోయింది, ఈ బిట్ దగ్గర ఎండ్ అయిపోయింది. సో దీని మొత్తం లెంత్ లోపల ఇది మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయో దాన్ని బర్స్ట్, లెంత్ ఆఫ్ బర్స్ట్ అంటారు. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి దీని లెంత్ ఆఫ్ బర్స్ట్ 7 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్. ఏ డాటా లింక్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ డాటా లింక్ లేయర్. ఫ్లో కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ డాటా లింక్ లేయర్. రిస్ట్రిక్ట్ సెండర్ ఫ్రమ్ ద డాటా, సెండింగ్ డాటా ఫ్రమ్, ఎందుకంటే అది సెండర్ అనేటోడు కంటిన్యూస్ డాటా పంపుతూ ఉంటే ఇక రిసీవర్ అనేటోడు దాన్ని ప్రాసెస్ చేయాలని వాడు కూడా టైం కావాలి. సో సెండర్ కంటిన్యూస్ ఇట్లా డాటా ఫ్రేమ్స్ పంపుతూ ఉంటే, ప్యాకెట్స్ ఫ్రేమ్స్ పంపుతూ ఉంటే అక్కడ ఏమైపోతుంది, ఒక ఫ్రేమ్ ఇంకో ఫ్రేము కలిసి అక్కడ కొలిజన్ అనేది క్రియేట్ అవుతుంది ప్రాసెస్ చేసుకోలేక. అలానే రిసీవర్ అనేటోడు యాక్సెప్ట్ చేయాలి కదా, కొన్ని రిసీవింగ్కి ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ ఉండదు కంపేర్ టు సెండింగ్కి ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ రప్ప పంపుతూనే ఉన్నాడు. కానీ రిసీవింగ్కి ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువ ఉన్నాకో ఏమైపోతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువ ఉంటే ఇక్కడ కొలిషన్ క్రియేట్ అవుతుంది. అట్లా సేమ్ టైంలో ఫ్రేమ్స్ పంపిన సెండర్ నుంచి కొలిషన్ క్రియేట్ అవుతుంది, వాడు అట్లా పంపిన కొలిషన్ క్రియేట్ కాకుండా వీటిని అంటే ప్రాసెస్ చేయాలి కదా రిసీవర్ అన్నట్టు. సో అంటే ప్రాసెస్ స్పీడ్ అనేది ఉండదు, అదొక డ్రాబ్యాక్. ఇది అంటే ఫ్లో కంట్రోల్లో అయ్యే రైజ్ అయ్యే ఇష్యూస్. తెలుసు ఏం చేస్తుంది అంటే ఫ్లో కంట్రోల్ తెలుసు సెండర్ హౌ మచ్ డేటా ఇట్ కెన్ ట్రాన్స్మిట్ బిఫోర్ వెయిటింగ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ రిసీవర్. సో ఫ్లో కంట్రోల్ ఏం చెప్తారంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా మనం ట్రాన్స్మిట్ చేయాలి ఫర్ ద రిసీవర్. కొన్ని రిసీవింగ్ డివైజెస్ దానికంటూ చెప్పినా ఇప్పుడు ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే కొంచెం తక్కువ లిమిటెడ్ మెమరీ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని సాల్వ్ చేయడానికి అది ఏం చేస్తాయంటే బఫర్ని యూజ్ చేస్తాయి. బఫర్ అని ఒక బ్లాక్ ఉంటుంది రిసీవర్ దగ్గర, ఆ పంపుతున్న కదా డేటాని అంతా ఫస్ట్ ప్రాసెస్ చేసుకోవాలి కదా, ప్రాసెస్ చేసుకునే ముందు దాన్ని ఏం చేస్తాయంటే బఫర్ లోపల స్టోర్ చేస్తాయి. బఫర్ లోపల వచ్చిన డేటా అంతా సెండర్, ఇదంతా రిసీవర్ అనుకున్నాం. సెండర్ ఇది బఫర్. రేట్ ఆఫ్ ప్రాసెసింగ్ స్లోడ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సెండర్ పంపించడం ఈజీయే, కానీ ఆ పంపిన ఫ్రేమ్స్ని ప్రాసెస్ చేయాలి కదా రిసీవర్ అనేటోడు. సో అదే కష్టం, ప్రాసెస్ చేయడం చాలా కొంచెం స్లో ఉంటుంది కంపేర్ టు ట్రాన్స్మిట్ చేయడం కంటే. సో దీనికోసం మనం బఫర్ అనేది యూజ్ చేస్తాం. ఏం చేస్తామంటే వాడు పంపిన బిట్స్ అన్నీ మనం ఫస్ట్ బఫర్ లోపల స్టోర్ చేస్తాం. వాడు పంపిన ఏంటంటే ఫ్రేమ్స్ ఉంటాయో డేటా ఉంటుందో ఆ డేటాని మనం బఫర్ లోపల స్టోర్ చేస్తాం. అది ప్రాసెసింగ్ అంటే జస్ట్ ఇక్కడ ఆగుంటాం. బఫర్ అంటే కొంచెం ఆగు కూర్చొని నేను పని చేసుకున్నాక నేను తీసుకుంటాను, నేను లోపల రానిస్తాను. సో బఫర్ లోపల స్టోర్ చేస్తాం. తర్వాత దాని పని అయిపోయినాక మెమరీ ఖాళీ అవుతుంది కదా, అప్పుడు ఈ బఫర్ లోపల ఉన్న డేటాని తీసుకుంటారు, లోపల రాణించుకుంటారు రిసీవర్. ఒకవేళ బఫర్ ఫుల్ అయిపోయినాకో, బఫర్ ఫుల్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంది రిసీవర్ అనేది సెండర్ చెప్తుంది బఫర్ ఫుల్ అయిపోయింది, నువ్వు కొంచెం సేపు
నువ్వు డేటా పంపడం ఆపు అని చెప్తే అప్పుడు సెండర్ అనేది దానికి బఫర్ లోపల డేటా పంపడం అనేది ఆపేస్తుంది. బఫర్ మళ్ళీ ఎంటీ అయ్యాక సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇది జరిగేది ఫ్లో కంట్రోల్లో. ఓకే.